अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफ़िज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी तेलंगाना न्यूज़ चैनल। मैं हूं आपके सामने मोहम्मद अब्दुल रफीक नूरी, सीनियर जर्नलिस्ट। लीजिए 7991 ఏసీసీ కార్యాలయం నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీ యొక్క ఇప్పుడే మన అధ్యక్షుల వారికి మెసేజ్ వచ్చేసింది. మీరు ఐఎన్సీ శక్తిలో సభ్యులు మన ఇంటి దగ్గర లేకుండా ఇట్లాంటి మీటింగ్ పెట్టి ఇలాంటి మీటింగ్ లోపలనే అందరి సమక్షంలోనే వాళ్ళకు బాధ్యతలు ఇవ్వాలి. పలానా వ్యక్తి ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, పలానా వ్యక్తి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, ఆ విధంగా బాధ్యతతో ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ శక్తి ప్రాజెక్ట్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ శక్తిగా మారబోతా ఉంది. మరి చాలా మంది అనుకున్నది ఏంటంటే మనకు ఆది నాయకులు మనకి అందుబాటులో లేరు, మన మీద మన అభిప్రాయాన్ని తెలియజేయాలన్నా కూడా మనం తెలియజేయలేకపోతున్నామని చెప్పేసి చాలా మంది అభిప్రాయం ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క శక్తి ప్రాజెక్ట్ ని మరి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆ శక్తి ప్రాజెక్ట్ లో మనం ఏ విధంగా ఇంక్లూడ్ కావాలి అని చెప్పేసి మరి మన పెద్దలందరూ కూడా వివరించడం జరుగుతుంది. నేను చెప్పిన దానికంటే వాళ్ళు ఈరోజు మన రాష్ట్ర ఇన్ఛార్జీలు కాబట్టి మన జిల్లాకు రావడం జరిగింది కాబట్టి వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క శక్తి ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతాప్ రెడ్డి గారిని కూడా మరి సభ ఇప్పుడు ఈ నెంబర్కి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైతే ఓటర్ ఐడి కార్డు ఉందో, ఓటర్ ఐడి కార్డు అనేది మనకు అందరికీ గతంలో ఇవ్వడం జరిగింది. మన ఓటర్ లిస్ట్ లో కూడా మన పేరు పక్కన ఓటర్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి దగ్గర అయితే ఓటర్ ఐడి కార్డు ఉందో దయచేసి వాళ్ళ చేతులు లేపాల్సిందే కోరుతున్నారు. చాలా మంది దగ్గర ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ నెంబర్ మీరు ఫీడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు 7991 ఈ నెంబర్ కి మీరు ఆ బాక్స్ లోపల మీ ఓటర్ ఐడి నెంబర్ టైప్ చేసి సెండ్ చేసేది. సెండ్ చేయగానే మీకు ఏసీసీ కార్యాలయం నుంచి ఒక మెసేజ్ వస్తుంది. మీ యొక్క సభ్యత్వం స్వీకరించడం జరిగింది, ధన్యవాదాలు అని చెప్పి మీ యొక్క మెసేజ్ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. ఇప్పుడే ఇక్కడనే వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ ఓటర్ ఐడి కార్డులో ఉన్న నెంబర్ని ఆ బాక్స్ లోపల మెసేజెస్ సెండింగ్ దాని లోపల టైప్ చేసి సెండ్ కొట్టేస్తే మన వర్క్ చాలా ఈజీ అన్నమాట. చాలా సులభంగా చేసుకోవచ్చు ఇది. అధ్యక్షుల వారికి మెసేజ్ వచ్చేసింది. మీరు ఐఎన్సీ శక్తిలో సభ్యులుగా నమోదైనందుకు శుభాకాంక్షలు అని చెప్పి మన సునీతా లక్ష్మారెడ్డి గారికి అధ్యక్షుల వారికి ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది. అంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు మన అధ్యక్షుల వారు ఫస్ట్ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరందరూ కూడా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తు లోపల మీకు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఆదేశాలు మీకు వస్తాయి. అదేవిధంగా కొద్దిగా మాట్లాడుతుంది. అదేవిధంగా మీరు కూడా ఏదైనా వాళ్ళు ఏదైనా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని స్కీమ్స్ పెట్టాలనుకుంటాం మనం. ఆ స్కీమ్స్ పైన ప్రజల్లో ఎట్లా ఆసక్తి ఉంది, లేకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యాల పైన మనం ఏ విధంగా పోరాటం చేయాలి అన్న అంశాలపైన మనకు కొన్ని క్వశ్చన్ రూపంలో కూడా షార్ట్ గా ఒక 3-4 క్వశ్చన్స్ పెట్టి సర్వే చేస్తారనమాట. ఎట్లా ఉంది కార్యకర్తల ఒపీనియన్ ఏ విధంగా ఉంది అన్నది. దాంట్లో జస్ట్ ఒకటి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి చాలు ఎస్ నో అన్న విధంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క సమాచారం పార్టీకి డైరెక్ట్ గా కార్యకర్తల ద్వారా పోతుంది. మనం ఏదో సర్వే కంపెనీకి ఇచ్చామనుకోండి కాంట్రాక్ట్, ఆ సర్వే కంపెనీ వాడు ఎవరిని పోయి అడుగుతాడో, ఎక్కడ అడుగుతాడో, ఎట్లా సర్వే చేస్తుండో మనకు తెలియదు. కార్యకర్తలుగా మనము పార్టీ గురించి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మనకంటే ఎక్కువ తెలిసిన ఎవరు లేరు. కాబట్టి మన సమాచారమే పార్టీకి కీలకం, నిజమైన సమాచారం. కాబట్టి కార్యకర్తల ద్వారానే సమాచార సేకరణ చేయాలి. ఈ సమాచార సేకరణని ఈ డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి, పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకోవాలి అన్న దాని మీద కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రాష్ట్రంలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గాంధీ భవన్ ఇంపార్టెంట్ అన్న ఓ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ పడిన బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ కార్యకర్తలుగా మిమ్మల్ని ఎంత లీడర్షిప్ కూడా కనెక్ట్ చేసేందుకోసం ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము.
ఈ ప్రాజెక్ట్ ఓ యాప్ కాదు, ఈ ప్రాజెక్ట్ మీ ఓటర్ ఐడిని మాత్రం ఈ ఓ నంబర్ని అందిస్తారా ఈ ప్రాజెక్ట్ చాలా ఈజీயான ప్రాజెక్ట్, ఇంత కాంప్లికేటెడ్ కాదు. మీ ఓటర్ ఐడిలో ఉన్న డీటెయిల్స్ అన్నీ మా డేటాబేస్లో ఉన్నాం. మీ నేమ్, ఏజ్, జెండర్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, బూత్ పిన్ కోడ్ అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మా డేటాబేస్లో ఉన్నాను. బూత్లను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, వీ విల్ కాల్ యూ డైరెక్ట్లీ. సో ఈ యాప్, ఈ ప్రాజెక్ట్ మూలంగా మిమ్మల్ని లీడర్షిప్ ఈజీగా రీచ్ అయ్యేందుకు ఈ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ఎంత రిజిస్టర్ చేసింది వెరీ ఈజీ. మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మరి మిమ్మల్ని ఓటర్ ఐడి కార్డులో ఉన్న నంబర్ని మా ఇచ్చిన ఓ నంబర్ 7996179961 నంబర్ని మీరు పంపిస్తారు. ఈ 799661 నంబర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ ఓన్లీ. వేరే స్టేట్ ఒவ்வொரு స్టేట్ను ఒவ்வொரு నంబర్ ఉంది. తెలంగాణ స్టేట్ ఈ నంబర్ 7996179961. ఈ నంబర్ మీరు మిమ్మల్ని ఓటర్ ఐడి కార్డ్ నంబర్ పంపిస్తాను. మీరు అప్పే నంబర్లోకి మా డేటాను గ్యాదర్ చేసుకుని ఎలక్షన్ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయందుకు, మొబిలైజ్ చేయందుకు, బూత్లో పోయి పని చేయందుకు చాలా ఇంపార్టెంట్గా యూస్ఫుల్గా ఉంది. ఈ ప్రాజెక్ట్ మూలంగా కార్యకర్తలు టాప్ లెవెల్ లీడర్షిప్, కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉండి పిసిసి ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్ అందరినీ కనెక్ట్ చేసేందుకు ఈ ప్రాజెక్ట్ యూస్ఫుల్గా ఉంది. సో మీరు అందరూ మీ మండల్, బ్లాక్ ప్రెసిడెంట్, బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్ అందరినీ ఈ ప్రాజెక్ట్లో ఎన్రోల్ చేయాల్సింది. ఈ ప్రాజెక్ట్లో ఈ నంబర్కి మిమ్మల్ని ఓటర్ ఐడి కార్డ్ कंपनी निंदा डिपार्टमेंट, पता नहीं आपको जितना जानकारी है इसके बारे में। ये डेटा डिपार्टमेंट श्री राहुल जी ने शुरू किया है, इस साल फरवरी में शुरू किया है। एक नया डिपार्टमेंट है। ये नया डिपार्टमेंट क्यों शुरू किया उसके बारे में मैं बात करूंगी। पहले मैं बताऊंगी डेटा डिपार्टमेंट जैसा एक डिपार्टमेंट बीजेपी को भी है, वो 2010 में शुरू किया था। 4 साल उन्होंने काम किया 2014 में लोकसभा में आने के लिए। तो 4 साल उन्होंने काम करके कांग्रेस मतलब सेंटर में आ गए, लोकसभा में वो जीत के आ गए। तो हम लोग का काम अभी शुरू ही किया है। हम लोगों ने 2019 लोकसभा इलेक्शन अभी आने वाले हैं, तो हमारा काम बहुत ही मुश्किल है। हम लोग अभी शुरू ही किया है, तो उसमें समय तो लग जाएंगे। तो डेटा डिपार्टमेंट क्या कर रहे हैं इसके बारे में मैं थोड़ी सी जानकारी आपको दे दूंगी। देखिए, पहला जो काम है हमारा वो ऑर्गेनाइजेशन स्ट्रक्चर, जो कांग्रेस पार्टी का ऑर्गेनाइजेशन है उसका जो स्ट्रक्चर बनाने के लिए, जैसे हम लोग शक्ति प्रोजेक्ट, उसमें एक प्रोजेक्ट है, उसके अलावा बहुत सारे प्रोजेक्ट्स हैं, लेकिन हम लोग शक्ति प्रोजेक्ट से हम लोग ये काम शुरू कर रहे हैं। उसमें देखिए, ये जो ऑर्गेनाइजेशन स्ट्रक्चर हम लोग बता रहे हैं, जो शक्ति प्रोजेक्ट हम लोग बता रहे हैं, ये शक्ति प्रोजेक्ट ये डेटा डिपार्टमेंट का प्रोजेक्ट नहीं है, ये आपकी प्रोजेक्ट है, ये कांग्रेस वर्कर की प्रोजेक्ट है। यहाँ पे जो भी सीनियर लीडर्स बैठे हैं उनका प्रोजेक्ट है। उसके अलावा ये आप सबकी प्रोजेक्ट है। हर बूथ में काम कार्यकर्ता, हर मंडल में काम करने वाले कार्यकर्ता, हर ब्लॉक में, हर डीसीसी में काम करने वाले, हर पीसीसी में काम करने वाले, सबका है ये प्रोजेक्ट। ये कोई मोबाइल ऐप नहीं है। मैं मीडिया के लोगों से भी विनती करूंगी, ये कोई मोबाइल ऐप नहीं है। ये शक्ति प्रोजेक्ट हर कांग्रेस कार्यकर्ता का प्रोजेक्ट है, हर जो कांग्रेस से जुड़ा हुआ है उनका प्रोजेक्ट है। क्यों हम लोग ये शुरू करें? क्योंकि अभी हमारे पास कोई भी डेटाबेस नहीं है। कांग्रेस कार्यकर्ता कौन है, कहाँ पे है, इसकी कोई जानकारी हमारे पास नहीं है। तो इसीलिए हम लोग एक पूरा डेटाबेस बना रहे हैं ताकि हम लोगों को पता चल सके कि कौन है हमारे कार्यकर्ता, क्या कर रहे हैं वो कार्यकर्ता। अगर कार्यकर्ता नहीं है तो कांग्रेस पार्टी नहीं है। ये आप हर लोग यहाँ पे जो भी सीनियर
आपके बाद में एक बात ही बोले, कांग्रेस पार्टी में छोटा जब ग्राउंड लेवल लीडर को, जब ग्राउंड लेवल कार्यकर्ता को राहुल जी तक मिलना बहुत मुश्किल है। हम लोग मिलते, ऐसे लोग मिलते यहाँ कुछ काम को नहीं आते, वैसे लोग दिल्ली में काम वाले बन जाते। मैं प्रैक्टिकली तो मैं कहता हूँ आप जो दिल्ली इंपॉर्टेंट लोग हैं तीन लोग हैं, इसलिए मैं डाउट क्लियर करता हूँ। खुद नहीं भी देखा वैसा, हम ऐसे 2 बार 3 बार 4 बार जो एमएलए करके भी राहुल जी का अपॉइंटमेंट लेने के लिए जो नीचे चलता है वहाँ सिस्टम, इंटरव्यू मिलना बहुत मुश्किल होता है। वो इम्पोर्टेंट तो आप लोगों का ध्यान में रखें। हम थोड़ा अब इसमें एक बात आप ही बोले, आप कुछ राहुल जी को कांग्रेस पार्टी में मौका मिले तो ज्यादा एंटी कांग्रेस ज्यादा रहेगा, पर आप इसमें क्या बोले बात की, इसमें कुछ डेवलपमेंट कुछ करने के लिए, पार्टी डेवलपमेंट के लिए कुछ सजेशन रहे तो SMS आप भेज सकते बोल के एक बात बोले, उसमें थोड़ा क्लैरिटी छोड़ा। परिक्रमा कि गणेश जी ने शिव जी और पार्वती जी के आसपास चक्कर लगाया था, राइट? ये प्रथा नहीं है। एक्चुअली चक्कर किसके लगाने चाहिए? ये पूरी कॉन्स्टिट्यूएंसी के। शक्ति में कुछ भी छुपाया नहीं जा सकता। अगर जो आप लीडर हैं, तो मैं आपसे 2-3 क्वेश्चन पूछता हूं। आपके पास वर्कर होने चाहिए, राइट? आपके वर्कर्स को वोटर के पास जाना चाहिए। ये काम शक्ति के माध्यम से राहुल जी आपको देगा, ठीक है? अगर जो लीडर है वही ये काम कर पाएगा। ये काम गणेश परिक्रमा से नहीं हो पाएगा, और जो ये काम कर पाएगा उसको राहुल जी सम्मान देंगे। कई बार पहले मेरे जैसे लोग लैपटॉप पे दिल्ली में बैठ के पता किया ये इशू इंपॉर्टेंट है तेलंगाना के लिए। किसने डिसाइड कर दिया? मैंने डिसाइड कर दिया। मुझे कुछ भी आइडिया नहीं यहाँ क्या इशू है। आइडिया किसको? आपको। आइडिया किसको? इनको। शक्ति के माध्यम से आपसे पूछा जाएगा कि इशू क्या है, राइट? किस विषय पे डिस्ट्रिक्ट लेवल मैनिफेस्टो कैसे बनेगा? इस डिस्ट्रिक्ट में कांग्रेस किस इशू पे चुनाव लड़ेगी? हैदराबाद का इशू अलग, मेडक का इशू अलग, और दोनों के लिए अलग अलग स्ट्रैटेजी। ये बात आप बताओगे, मेरे जैसे लोग दिल्ली में बैठ के नहीं बताएं। दैट इज वाई से मिलने के लिए ये शक्ति ऑर्गेनाइजेशन SMS आ सकती है। हाँ बिल्कुल। सबसे मैंने पहले बोला कि एक तो कम्युनिकेशन सबसे पहले होना चाहिए। इस समय सबसे पहले हमारे जो लीडर्स हैं, और मैं फिर से बोलता हूं कि एक राहुल जी ही लीडर नहीं है, आप भी लीडर हो। जो प्रॉब्लम आपको राहुल जी के साथ है, हो सकता है आपके बूथ के कार्यकर्ता को आपके साथ हो सकता है। मैं एक एग्जांपल ले रहा हूं, राइट? आपका लेवल, उत्तम सर का लेवल, फिर राहुल जी का लेवल। सबसे पहले ये आइडेंटिफाई करना जरूरी है कि कौन सा वर्कर है जो कि, बहुत ईमानदारी से बोल रहा हूं, जो कि मेहनत कर रहा है, जिससे मिलने से कोई फायदा है। पूरे इंडिया में राहुल जी एक है, हम सब लोग हैं लाखों। राहुल जी चाहे भी तो अपनी पूरी जिंदगी में मिलते रहे, तब भी हम सबसे नहीं मिल सकते। ये सच है कि नहीं? सच है। तो जो अच्छे लोग जो कि अच्छा फीडबैक दे सकते हैं, उनकी पहचान शक्ति से होगी, और उनसे राहुल जी खुद व्यक्तिगत हैं। जो मैसेजेस हम शक्ति में दिखाते हैं ना, वो राहुल जी को पहुंचा सकते हैं। उन्हीं के लिए है, उनके लिए है, डिपेंडिंग की कौन सा मैसेज है, क्या सवाल पूछा गया है, राइट? उसका जवाब अगर जो मान लीजिए इन तक जाना है, जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है तो इन तक जाएगा। स्टेट लेवल का क्वेश्चन है कोई, तो उत्तम सर तक जाएगा उसका फीडबैक। जो भी रिस्पॉन्सेज आएंगे, एक मैसेज क्लास गया या एक IVR गया, लोगों ने जो भी जवाब दिया, फीडबैक इनको जाना है तो इनको जाएगा, उत्तम सर को जाना है तो उत्तम सर को जाएगा, राहुल सर को जाना है तो राहुल सर को जाएगा, या हो सकता है तीनों को जाएगा, डिपेंडिंग क्या है।